నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి నియోజకవర్గంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీస్ బృందాలు రోడ్ల వెంబడి కొబ్బరి బొండాలు వేసే వారిపై కఠిన చర్యలు పురపాలక సంఘ అధికారులు హెచ్చరిక తెనాలి రైల్వే స్టేషన్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజయవాడ నుండి తెనాలి మీదుగా ప్రయాణించే పలు రైళ్లలో పోలీసు బృందాలు తనిఖీలు చేపట్టారు. మహిళా పిఎస్టీ ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ తో విస్తృత సోదాలు చేపట్టి అనుమానితులను విచారించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో రైళ్లలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని, ఓ బ్యాగ్ లో గంజాయి ఆకుతో తయారు చేసిన పాన్ చాక్లెట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు మహిళా పోలీస్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రన్నింగ్ ట్రైన్స్లో కొన్ని అనుమానించిన ట్రైన్స్లో ఈ లీగల్ డిపార్ట్మెంట్ వారు, రైల్వే పోలీసు, తర్వాత ఆర్పీఎఫ్ పోలీసు, లోకల్ పోలీసు అంతా కలిసి సంయుక్తంగా ఈరోజు దాడులు చేయడం జరిగింది. కొన్ని ట్రైన్స్లో పోలీసు వారు టీమ్స్ అన్నీ కూడా ట్రైన్లో జర్నీ చేస్తున్న అనుమానంగా ఉన్న ప్యాసింజర్ లగేజ్ అంతా కూడా చెక్ చేయడం జరిగింది. మేము గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు విజయవాడ నుంచి తెనాలి వరకు ఈ ట్రైన్లో తంబరం వెళ్ళే ట్రైన్ చెక్ చేయడం జరిగింది. ఈ ట్రైన్లో మాకు అనుమానాస్పదమైన వస్తువులు కానీ వ్యక్తులు కానీ కనపడలేదు. ఒక ఎక్సెప్ట్ సమ్ బాండ్ అనే చాక్లెట్, ఇది గంజా ఆకుతో తయారు చేసింది. దీన్ని కొంతమంది క్యారీ చేస్తున్నారు కానీ మా వ్యక్తులు దొరకలేదు. అది జీఆర్పీ పోలీసు వారికి అప్పగించి దర్యాప్తు చేస్తాము. ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన ఈగిల్ టీమ్స్ వారి ఆధ్వర్యంలో రన్నింగ్ ట్రైన్లో ఒడిశా నుంచి గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మన ఏపీలో ఇప్పుడు దొరక్క, గంజాయి ఏపీ నుంచి దొరక్క ఒడిశా నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి వస్తుందనే దాని మీద ఈగిల్ టీమ్స్ వారు లోకల్ జీఆర్పీ, ఆర్పీఎఫ్ మేము కలిసి సంయుక్తంగా ఈ చెకింగ్ విజయవాడలో మేము బయలుదేరి తెనాలి వరకు చెక్ చేయడం జరిగింది. గంజాయి, మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో లేకుండా చేయటమే కూటమి లక్ష్యమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తెనాలి 25వ వార్డులో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యటన సమయంలో కొందరు యువకులు గంజాయి మత్తులో వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆలపాటి ఎదుట మహిళలు వాపోయారు. ప్రజలకు గంజాయి వాసన వచ్చినా 1972 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటమే ప్రభుత్వ ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. తాగుబోతోళ్ళు, గంజాయి వాళ్ళు ఎక్కువైపోయారు ఈ బజార్లో. అందుకని కాస్త సీసీ కెమెరా బిగిండి మాకు అంతే చాలు. సరే సార్. గంజాయి రహిత రాష్ట్రంగా, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా ఈ రోజున ఒక టోల్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది, 1972. ఎవరైనా సరే, ఏ ప్రాంతంలో వారైనా సరే, ఎక్కడైనా సరే మీకు గంజాయి తాగినట్టుగా కానీ, గంజాయి అమ్మినట్టుగా కానీ, గంజాయి వాసన వచ్చినా కూడా మీరు ఆ టోల్ నెంబర్కి ఫోన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచివేస్తాం. నీ నా అనేది కూడా చూడం, ఎవరు అనేది కూడా చూడం. ఖచ్చితంగా గంజాయి రహిత రాష్ట్రంగా చేయటమే మా ధ్యేయం. అంతేకాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కూడా చూసే రాష్ట్రంగా ఈ రోజున మనకు ఆ యొక్క మంచి పేరుంది. మన నాయకుడికి గతం నుంచి కూడా
ఎక్కడ కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అనే భావాన్ని మనందరం కూడా గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జూలై 9వ తేదీన ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సమ్మె జరగనుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు స్వతంత్ర యూనియన్లు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయని 85% పైగా ఎల్ఐసి ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా దేశవ్యాప్త సమ్మెలో భాగస్వామిగా ఉందని కిషోర్ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ ఎల్ఐసి బలహీనపరిచే విధానాలను ప్రభుత్వం విడనాడాలని, ఎల్ఐసిలో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీలున్నాయి. క్లాస్ 3, 4 క్యాడర్లలో రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని, యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఉద్యోగులందరికీ పాత పెన్షన్ స్కీమ్ వర్తింపచేయాలని, బీమా ప్రీమియంపై 18% జీఎస్టీ ఆర్థిక భారాన్ని తగ్గించాలని, ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని, 40 కార్మిక చట్టాలను ఏకపక్షంగా రద్దు చేశారని, బాడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా నూతన లేబర్ కోడ్లను తెచ్చారని, వీటితో పాటు అధిక ధరలు, పని గంటలు పెంచడం, వివిధ రంగాల్లో ఉద్యోగ ఖాళీలు 26,000కు కనీస వేతనం పెంపుదల వంటి సమస్యలపై ఉద్యోగ కార్మిక సంఘాలు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని, కోట్లాది మంది ఉద్యోగులు, కార్మికులు పాల్గొని ఈ జాతీయ సమ్మెకు మద్దతు తెలపాలని జి కిషోర్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ సమ్మె జరుగుతోంది. ఈ దేశ కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం ప్రధానమైనటువంటి ఒక 17 డిమాండ్స్ మీద ఒకరోజు సమ్మెకి వెళ్తాం జరుగుతోంది. జాతీయ సమ్మెలో ఉన్నటువంటి 17 డిమాండ్స్ కూడా ఈరోజు కార్మిక వర్గంగా, ఉద్యోగ వర్గంగా ఎదుర్కొన్న సమస్యల గురించి, అలాగే ఈ ప్రభుత్వ విధానాలను ప్రకటించే అంశాలకు సంబంధించి కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఏదైతే కార్మిక వర్గం కష్టార్జితంతో సాధించుకున్నటువంటి లేబర్ చట్టాలు ఉన్నాయో, కార్మిక చట్టాలన్నింటినీ కూడా మార్పు చేసి లేబర్ కోడ్లుగా మార్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. 40 కార్మిక చట్టాలని, అది పారిశ్రామిక వివాదాల చట్టం అయ్యుండొచ్చు, పని గంటలకు సంబంధించిన చట్టం అయ్యుండొచ్చు, లేకపోతే ట్రేడ్ యూనియన్స్ని పెట్టుకునేందుకు సంబంధించిన చట్టం అయ్యుండొచ్చు, నెగోషియేషన్ సంబంధించింది, అనేక రకాలైన చట్టాలని ఏదైతే కార్మిక వర్గం సుదీర్ఘ కాలంగా పోరాటాలు చేసి సాధించుకుందో వాటన్నిటినీ కూడా మార్పు చేసి కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయిస్తోంది. ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన సమ్మె జరుగుతోంది. అలాగే ఈ సమ్మెలో భారతదేశంలో జరుగుతున్న ఈ సమ్మె దాదాపుగా సంఘటిత, అసంఘటిత వర్గ కార్మికులు కలిసి, అంటే పోస్టల్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, రైల్వేస్ కానీ, కోల్స్ కానీ, మైన్స్ కానీ, అలాగే వ్యవసాయ కార్మికులు కానీ, అనేక రంగాలు, ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, సాధారణ ఉద్యోగుల దగ్గర నుంచి చిన్న కార్మికుల వరకు కలిసి మొత్తంగా సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు కలిసి 20 కోట్ల మంది దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. 20 కోట్ల మంది కార్మిక వర్గం పాల్గొంటున్న ఈ సమ్మె భారతదేశ కార్మికోద్యమ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖించడంతో పాటు పార్లమెంటు ముందు, పాలకుల ముందు భారతదేశ కార్మిక వర్గం కోరుకుంటోందేంటో తెలియజేస్తోంది. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ తెనాలి శాఖ కార్యదర్శి కోళ్లపూడి రాజు, అధ్యక్షులు కామ్రేడ్ కె వినయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ నరసింహారావు, ఎల్ఐసి తెనాలి బ్రాంచ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కార్యదర్శి బి పూర్ణనారాయణ, ఎల్ఐసి తెనాలి బ్రాంచ్ ఏజెంట్ అసోసియేషన్ కార్యదర్శి పాలడుగు రాజేష్ పాల్గొన్నారు. ప్రభుత్వం యొక్క దాడి అనేది కార్మిక వర్గం మీద చాలా దారుణంగా ఉంటా ఉంది. అందులో ప్రత్యేకించి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రోజు రోజుకి వారి విధానాల ద్వారా పెట్టుబడిదారులకు అనుకూలంగా చేస్తూ ఉన్నారు తప్పితే దాని గురించి కష్టపడి పనిచేసే కార్మిక వర్గాన్ని చాలా దారుణంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అనేక విధాలుగా ఇప్పుడు మీతో కిషోర్ గారు చెప్పినట్టుగానే ఈ లేబర్ కోడ్స్ తీసుకురావడం కానీ కార్మిక వర్గం మీద దాడి అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. దీన్ని మరి భరించలేని పరిస్థితుల్లో ఉన్నాము. అట్లాగే ప్రజలు కూడా సరైన సేవలు చేయలేని పరిస్థితులు వాళ్ళ కార్మికులు ఉన్నారు. ఎందుకంటే సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రజలు సరైన సౌకర్యాలు కూడా చేయించలేకపోతా ఉన్నాం. ప్రతి సంవత్సరానికి ఒకసారి కూడా మేము అందరం కూడా ఈ యొక్క మరి డిమాండ్స్ అన్నిటి మీద కూడా ప్రభుత్వానికి ఒకరోజు సమ్మె చేసి హెచ్చరికలు చేస్తున్నా కూడా ప్రభుత్వం కానీ పాలక వర్గాలు కానీ ఏమాత్రం పట్టించుకునే పరిస్థితులు లేవనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా, ఇన్ని సమ్మెలు చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ప్రజలకు జరిగే అసౌకర్యాన్ని కానీ, ప్రజలకు జరిగే నష్టం కానీ పట్టించుకోవటం లేదు. అట్లాగే ప్రభుత్వ కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత వాళ్ళ ప్రభుత్వం మీద ఉన్నా కూడా మరి నిరుద్యోగాన్ని రూపుమాపాల్సిన పరిస్థితిలో ఉండే లక్షల ఉద్యోగాలు వాళ్ళ ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల్లో ఖాళీలుగా ఉన్నా కూడా భర్తీ చేయకపోవడం, దానికి ప్రజలు సరైన సౌకర్యాలు కల్పించిన పరిస్థితులు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నారు. అట్లాగే ఈ కార్మిక లేబర్ కోడ్లని తీసుకురావడం అనే ద్వారా మరి కార్మిక వర్గంపై దాడిగా మాత్రమే మేము భావిస్తూ ఉన్నాం. ఆఫీస్ స్టాఫ్కి అందరికీ సహకారంగా మా ఏజెంట్స్ అందరూ కూడా జూలై 9వ తారీఖు మేము అందరం సహకారం తప్పకుండా ఉంటాం. ఆ ఏజెంట్స్, ఎంప్లాయీస్ అని భేదం లేకుండా అందరం ఐకమత్యంగా 9వ తారీఖు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తాం.
వేమూరు గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. వేమూరు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో గ్రామంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి పాంప్లెట్ రూపంలో అందజేసి అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను నోట్ చేసుకుని ఆ సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఈ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మైటీడీపీ యాప్ ద్వారా అప్డేట్ చేశారు. అనంతరం పద్మావతి కళ్యాణ మండపంలో నిర్వహించిన వేమూరు మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని గ్రామాన ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రెండో రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం. ఈ గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని కలిసి గత సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి మెయిళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రజల్ని అడగటం, వారు చెప్పే మంచి చెడులు వినటం అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మేము అందించిన సంక్షేమ కార్యక్రమాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిన్న ఈరోజు నేను మా నియోజకవర్గం వేమూరు నియోజకవర్గంలో అమర్తలూరు, వేమూరు గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాను. దళితవాడల్లో ప్రత్యేకంగా నేను ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు పోతా ఉన్నాను. అందరూ కూడా పూర్తిగా పెన్షన్లు ఏవైతే పెంచిన పెన్షన్లు 3,000 రూపాయలు గతంలో ఉన్నాయి 4,000 రూపాయలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్న హామీ ఏదైతే ఉందో తల్లికి వందనం హామీ నెరవేర్చుకున్న విధానం, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్న విధానం, ఇవన్నీ కూడా వీటి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఉచిత బస్సు సౌకర్యం కానీ, రైతులకు అందాల్సినటువంటి అన్నదాత సుఖీభావ పథకం కూడా అందిస్తామని వారికి చెప్పినప్పుడు వారు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని రకాల విధ్వంసం అయిపోయిన రాష్ట్రం ఆర్థికంగా ఏ విధంగా దివాళా తీసిందో కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కానీ వేల లక్షల కోట్లు ఖర్చు అయ్యేటటువంటి హామీలు మేము ఇచ్చాము. ఆ హామీలు నిలబెట్టుకోవడానికి, అమలు చేయడానికి చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేస్తారు. 100% ఇచ్చిన హామీలని అమలు చేస్తాం, ఇవ్వని హామీలు కూడా చాలా ఉన్నాయి. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి అంతా కూడా పూర్తిగా కుంటుపడిపోయింది గత ప్రభుత్వ హయాంలో. ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి మీకు తెలుసు మొత్తం కూడా రోడ్ల నిర్మాణం కానీ, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి వ్యవసాయ పరికరాలు కానీ, వ్యవసాయానికి సంబంధించిన గిట్టుబాటు ధరలు కానీ, పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయటం కానీ, ఇలా ఇరిగేషన్ కాలువలన్నీ బాగు చేయటం కానీ మళ్ళీ వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. 5 సంవత్సరాలు అసలు వీటికి భూసెత్తిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. అటువంటిది మరి ఇప్పుడు మరి సంవత్సర కాలంలోనే అన్నిటిని కూడా గాడిలో పెట్టి వాటన్నిటిని బాగు చేసే కార్యక్రమం, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే కార్యక్రమం జరుగుతోంది. గురువారం పట్టణ 24, 25 వార్డులలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. పినపాడు చెరువు వద్ద నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తల్లికి వందనం, గంజాయి, నివేశన స్థలాలకు సంబంధించి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఏడాది కూటమి పాలన గురించి, సంక్షేమం, అభివృద్ధి, సామాజిక పరంగా ప్రజలకు వివరించడానికి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇంటింటికి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. కూటమికి అఖండ విజయాన్ని అందించిన 5 కోట్ల తెలుగు జాతికి చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి తెలియచేయాల్సిన బాధ్యత తమపై ఉందనే భావంతో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వంలో పాలకులే రాక్షసులుగా మారి రాజ్యాంగ వ్యతిరేకంగా సమాజం సిగ్గుపడే పాలన సాగించారని, దాని ఫలితమే 11 సీట్లు అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమిపై నమ్మకంతో తనను ఎమ్మెల్సీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు సూపర్ 6 6 నూరైనా అమలు చేస్తామని ఆలపాటి పేర్కొన్నారు.
చంద్రబాబు, పవన్, బీజేపీ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ పెంచి సంక్షేమ పథకాలు ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రతి పిల్లవాడికి అమ్మఒడి ఇస్తాను అని ఒక్కరికే వేసి అందరికీ మేనమామ అని చెప్పి జగన్ ఫేక్ మేనమామగా మిగిలిపోయారని విమర్శించారు. ప్రతి పిల్లవాడికి తల్లికి వందనం ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. సమస్యలు తెలుసుకోవడానికి ఇంటింటికి కార్యక్రమం చేపట్టినట్లు ఆలపాటి అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సరే 60 నిన్నయా లేవా? 60 పెట్టావా? మరి పెట్టు. మరి పెన్షన్ పెట్టుకున్నట్టు వచ్చింది. గ్యాస్ బండ్ ఎందుకు రావట్లేదు? ఏమైనా కనుక్కున్నావా? ఏం లేదు. వాళ్ళు ఎట్లా చేస్తారు? నువ్వు కనుక్కుంటే ఎక్కడ అందరికీ తల్లికి వందనం వస్తుందా? గ్యాస్ వస్తుందా? ముసలాళ్ళు ఉంటే పెన్షన్ వస్తుందా? ఇంకేంటి? ఇంకేం కావాలి మీకు? ఇది ఎక్కకుండా బస్సు ఎక్కండి ఫ్రీగా. వచ్చే నెల 15 దగ్గర నుంచి నుంచొని చేయాలి కదా. ఇదైతే కూర్చొని చేసుకోవచ్చుగా. నుంచుంటావా? ఒప్పుకుందా? బండి అంటే మనమే ఇచ్చేద్దాం. ఏం చక్రాలు కావాలి? బండి. మరి ఇదేం చేస్తావు? కదలకుండా ఉండడానికే కదా. ఆధార్ కార్డు ఫోటో స్టార్ట్ ఓకే చేస్తాను. ఇప్పుడు ఏం చదువుకుంటున్నారా? వాళ్ళకి వచ్చినాయా తల్లికి వందనం? ఎందుకు రెండో అమ్మాయికి? అబ్బాయికి కూడా వస్తుంది కదా. ఎందుకు రాలా? తెలుసుకోవాలి కదా. ఏం కాదు తల్లి, ఇద్దరు ఉంటే ఇద్దరికి వస్తుంది. వాళ్ళు అట్టా చెబుతారు. పిచ్చి మాట చేస్తే చంద్రబాబు గారికి రిపోర్ట్ చేస్తానని చెప్పు తప్ప. ఒకటే చెప్పు, ఇది తప్ప అంటే ఇక్కడే కూర్చుంటాను, అక్కడ ఫోన్ చేస్తాను, నీ సంగతి తెలుస్తానని చెప్పి సమాధానం చెప్పుకోవచ్చు. అర్థమైందా? చేద్దాం. తీసేమని పెట్టాయి. నంబరు మీది మారింది, ఇక్కడది కాదు సార్. వేసుకున్నారు, సర్దుకుపోండి ఇద్దరు అని సార్ చెప్పారు సార్. వాళ్ళేం ఒప్పుకోలేదు సార్. నమస్కారం. ఏం లేదు, ఇప్పుడు 24వ వార్డులో మీ దగ్గర మడుపు రాములు. మాది 181 సార్. వీళ్ళది మా పక్కన లేదు సార్. లేఅవుట్ 180 ఫ్లాట్. హోల్డ్ చేసి 177 ఏదైతే 106 వాళ్ళు ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నారు. వీళ్ళు కన్స్ట్రక్షన్లకు రాబడుతున్నారు. ఏంటి ఒక అడుగు ఇద్దరు మధ్యలో డిస్టర్బెన్స్ ఉంది. దాన్ని ఎట్లా మీరు సర్ది చేస్తారు చేయండి. అది డిస్ప్యూట్ లేకుండా చేయండి. ఓకే. కుర్దూస్ గారు మీతో వచ్చాను. 2 సార్లు మేమే గవర్నమెంట్కి చెప్పుకొని ఆమె పీకేసే కొద్దీ మేమే 2 సార్లు గవర్నమెంట్కి చెప్పుకున్నాం సార్. చెప్పుకొని సర్వే గారు వచ్చిన ప్రతి ఒక్క సర్వే గారి మీద గొడవ పెట్టుకొని పంపించేస్తున్నారు. కలెక్టర్ మేడం గారికి చెప్పుకొని మేము సివిల్ సార్ గారిని పంపిస్తే ఆ రాళ్ళు కొలత వేసారు సార్. ఇద్దరు సమక్షంలో, పెద్ద మనుషుల సమక్షంలో కూడా వేసారు. వేసిన రాయి కూడా ఇప్పుడు తీసేయమన్నారు. అక్కడ ఉన్న రాయి ఇక్కడ వేయించుకున్నాం సార్. మేమే వెనక లేదు సార్. మాకు క్రాస్ ఇచ్చారు సార్. అయినా కానీ పక్క పక్కనే ఉండేవాళ్ళం, ఎవరు మేము ఇదిగాము అన్నను సర్దుకుపోయి మేమే లోపలికి వేయించుకున్నాం సార్. నాకేమొద్దు సార్, పట్టా మీద ఎంత ఉందో అంత కొలిసి ఇస్తే నాకు చాలు సార్. రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం కాలం పాటు
కూటమి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం యొక్క పాలన గురించి, ఈ పాలనలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు సంక్షేమ పరంగా, సామాజిక పరంగా, అభివృద్ధి పరంగా ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో అఖండ విజయాన్ని సాధించి పెట్టినటువంటి ఈ 5 కోట్ల తెలుగు జాతికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత పాలకులుగా, పార్టీగా మాపై ఉంది అనే భావంతో ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది నిన్నటి దినాన. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకం, అమానుషంగా పాలకులే రాక్షసులై ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించినటువంటి సందర్భాలు, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి తీరు, సర్వ సభ్య సమాజం తల వంచుకునేలాగా, సిగ్గుపడేలాగా జరిగినటువంటి పరిస్థితి, వీటిలన్నింటినీ కూడా చూసిన తర్వాత ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. దాని ఫలితమే 164 శాసనసభ్యులు గెలిచినటువంటి ఘనత. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను పోటీ చేసిన తరుణంలో నాకు కూడా భారతదేశంలో ఎవరికి రానటువంటి విజయాన్ని ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు ఇచ్చిన ఘనత కూడా ఈ 33 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలది అని చెప్పి, పట్టభద్రులది అని చెప్పి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ 12 నెలల కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధిని, ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని, ఏదైతే ఎన్నికల ముందర సూపర్ 6 చెప్పామో దాన్ని కూడా ఖచ్చితంగా 600 అయినా 106 అయినా అమలు చేస్తామని చెప్పి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే సమస్యలు ఎక్కడుంటే ఆ సమస్యలు పరిష్కరించడానికే, ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజా సమస్యల్ని పట్టించుకోవాలని చెప్పినటువంటి ఆశయాన్ని ఈనాటికి కూడా కొనసాగిస్తున్నటువంటి నాయకత్వం చంద్రన్న నాయకత్వం కానీ, లోకేష్ నాయకత్వం కానీ. ఈరోజు లోకేష్ గారి నాయకత్వంలో భవిష్యత్తు తరానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీద సంతకం చేసిన 20 లక్షల ఉద్యోగ సంకల్పానికి నాంది పలుకుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 10 లక్షల కోట్ల పైన పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు తీసుకొచ్చి తద్వారా 2 లక్షల ఉద్యోగాల్ని ఈనాడు నిరుద్యోగ యువతకి వచ్చేలాగా చేసినటువంటి ఘనత ఈనాటి యువ నాయకత్వం నారా లోకేష్ గారిది. అంతేకాకుండా ఈనాడు కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గారి నాయకత్వంలో ఈ రోజున 4000 పెన్షన్తో ప్రారంభమైనటువంటి నాయకత్వం ఈరోజు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమాన్ని ఎవరు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అంటే ఏ రకమైనటువంటి సంకల్పం పేదవాడి పట్ల ఈ యొక్క ప్రభుత్వానికి, పాలకులకి ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుంది అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మహిళలకి దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వటమే కాకుండా మరి అదేవిధంగా రేపు ఆగస్టు 15 నుంచి బస్సులో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి వీలుగా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇప్పటికే తల్లికి వందనం ద్వారా ఎంతమంది బిడ్డలైతే చదువుకుంటా ఉన్నారో అంతమంది బిడ్డలకి కూడా ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలను మనం ఇస్తూ ఉంటే
గత ప్రభుత్వంలో అందరికీ మేనమామనని చెప్పినటువంటి గత పాలకులు పుట్టే బిడ్డ కూడా నేను మేనమామను అవబోతున్నానని చెప్పి ఆ యొక్క తల్లి గర్భాన్ని సృజించినటువంటి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారో నాకైతే తెలియట్లేదు. కానీ ఆ తర్వాత ఫేక్ మేనమామ అనిపించుకున్నటువంటి ఘటన నీకే దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. కానీ మేము 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఇస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. వాళ్ళకి మళ్ళీ 82 లక్షల నుంచి 42 లక్షలకి, 42 లక్షల నుంచి 37 లక్షలకి, 37 లక్షల నుంచి 25 లక్షలకి, అది 3 సంవత్సరాలు మాత్రమే ఇచ్చినటువంటి ఘనత వాళ్ళకైతే ఈనాడు చెప్పిన మాటని కాపాడుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా మీకు ఎంతమంది బిడ్డలు ఉంటే ఎవరికైతే రాకపోతే వాళ్ళు కూడా పెట్టుకోవడానికి అర్హులు అని చెప్పి ఇప్పుడే 2-3 చెప్తే వాళ్ళని ఏ రకంగా పెట్టుకోవాలో కూడా వాళ్ళ యొక్క విజ్ఞాపన పత్రం ఎవరికి ఇవ్వాలి అని చెప్పి పిటిషన్ పెట్టుకునే దానికి కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా అనేక కార్యక్రమాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం, ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా కల్పిస్తూ ఉన్నాం, సంక్షేమాన్ని ఒక పక్కన ప్రవేశపెడతా ఉన్నాం. ఈనాడు గుంతలున్న రోడ్లన్నీ పూడ్చుకొని గుంతలు లేని రాష్ట్రంగా ఈ రోజున ఏర్పరచుకున్నటువంటి ఘనత కూడా కూటమి నాయకత్వాన్ని అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. పురపాలక సంఘం కార్యాలయంలో కొబ్బరి బోండాల వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఖాళీ కొబ్బరి బోండాలు పట్టణంలోని ప్రధాన రహదారుల వెంబడి వేయడం వలన ప్రజలకు ఇబ్బందికరంగా మారడంతో పాటు రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయని ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు గురువారం పురపాలక సంఘం కార్యాలయంలోని మెప్మా షెడ్ నందు కొబ్బరికాయల విక్రయదారులతో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఖాళీ కొబ్బరి బోండాలను రోడ్ల వెంబడి వేయకుండా సొంత వాహనాలలో ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాలకు తరలించాలని వ్యాపారులకు సూచించారు. నిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు, అనారోగ్యాలు కలగకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించుకోవాలని వ్యాపారులకు సూచించారు. కొబ్బరి బోండాల వ్యాపారులు ఎక్కడైనా ఇబ్బంది కలిగిస్తే పురపాలక సంఘ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు తెలిపారు. సమావేశంలో కమిషనర్ లక్ష్మీపతిరావు, ఆరోగ్య శాఖ అధికారి యేసుబాబు, మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమన్నారాయణ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పట్టణ ప్రాంతంలో కొబ్బరి బండాల వ్యాపారాలు చేసేటటువంటి చిరు వ్యాపారస్తులు వారందరినీ కూడా పిలిపించి ఈ కార్యాలయంలో చిన్న సమావేశం ఏర్పాటు చేశాం. దాని సమావేశంలో ముఖ్య అంశాలు ఏంటంటే కొబ్బరి బండాలు ఎక్కడ పడితే అక్కడ కొట్టివేయటం, మురుగు కాలువల్లో కానీ రోడ్డు మార్జిన్లు అమ్మటే కానీ, తర్వాత వారు అమ్మేటటువంటి ప్రదేశాల్లో నిల్వ చేయడం వల్ల జరిగే నష్టాల గురించి వాళ్ళు తెలియజేశాం. వాళ్ళు దాని మీద స్పందించారు. ఇకపై అలాంటి చర్యలు తీసుకోమని జాగ్రత్తలు పాటిస్తామని తెలియజేశారు. మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ వ్యాపారం చేసినా కూడా వారి సొంత వాహనాల ద్వారా వారి సొంత గోని సంచులు పెట్టుకొని 2 సగాలు చేసుకొని ఆ వ్యాపారం నిర్వహించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాన్ని కానీ అనారోగ్యాన్ని కానీ చేయకుండా జాగ్రత్తగా పాటించాలని చెప్పని మేము తెలియజేయడం జరిగింది. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు, సంతృప్తికరం చేస్తామన్నారు. దీన్ని మేము ప్రతిరోజు నిత్యం ఒక ఎంప్లాయీస్ అందరూ కూడా అంటే శానిటేషను, టౌన్ ప్లానింగ్ సెక్రటరీసు, ఇన్స్పెక్టర్లు అందరూ కూడా దీన్ని పాల్గొని రెగ్యులర్గా వీరు రెగ్యులరైజ్ అయ్యే వరకు, అనగా ఎటువంటి ఊరు బయట బోండాలు కానీ రకాల వెయిట్ కానీ ఏమి లేకుండా పరిశీలన చేస్తూ ప్రతిరోజు అలాంటి వారిపై తగు చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశాం. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు చెప్పుల పంపిణీ నిర్వహించారు. పురపాలక సంఘ కార్యాలయంలోని మెప్మా షెడ్ నందు పారిశుద్ధ్య కార్మికులు, పీహెచ్ అండ్ నాన్ పీహెచ్ వర్కర్లకు 2 జతల చెప్పుల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక హాజరై చెప్పులను కార్మికులకు అందజేశారు. పట్టణ పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమని, అటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించే విధంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చైర్పర్సన్ రాధిక తెలిపారు. మా స్ట్రీట్ వర్కర్స్కి 42 మందికి ఈ రోజున చెప్పులు పంపిణీ చేయడం జరిగింది. అలానే మన గతంలో కూడా బట్టలు కానివ్వండి, కొబ్బరి నూనె, సోపులు అలా వగేరా ఏవైతే ఉన్నాయో వర్కర్స్కి, ఎందుకంటే ఈ రోజున మేము వార్డుల్లో తిరగలుగుతున్నామంటే వాళ్ళ కృషి వల్లనే. ఈ రోజున ఆ వర్కర్స్కి తగిన జాగ్రత్తలు మేము కూడా తీసుకోవాలి కాబట్టి సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ కానివ్వండి, అలా వగేరా వాళ్ళకి ఏదైతే సంబంధించింది ఉంటాయో అవన్నీ మా తెనాలి మున్సిపాలిటీ నుంచి వర్కర్స్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా మన తెనాలి మున్సిపాలిటీ మీద ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజున ప్రతి కౌన్సిలర్లు కానివ్వండి, అలానే అధికారులు కానీ ఈరోజు వార్డులో తిరగలుగుతున్నామంటే వాళ్ళ కృషి వల్లే.
అది వాళ్ళకి మనం ఇచ్చే గౌరవంగా ఈ రోజున చెప్పులు పంపిణీ కానివ్వండి వగైరా వాళ్ళ హెల్త్ విషయంలో కానీ ఏమైనా సరే బాధ్యతతో ఈ రోజున చేస్తున్నాం. తప్పకుండా సుందరి తెనాలిలో కూడా మాతో పాటు వాళ్ళు పాల్గొన్నందుకు చాలా సంతోషం. అలానే గతంలోనే బట్టలు, కొబ్బరి నూనె, సోపు ఇలాంటి 5-6 ఐటమ్స్ అని దాంతోపాటు ఈ రోజున చేతి బ్లౌజులు కానివ్వండి, అలానే యూనిఫామ్ లాంటి వాళ్ళు బట్టలు కానివ్వండి, అలానే ఈ రోజున వాటితో పాటే ఈరోజు చెప్పులు కూడా వాళ్ళకి తగిన జాగ్రత్తగా ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విఎం లక్ష్మీపతి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఎం యేసుబాబు, మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమన్నారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సెక్రటరీలు మరియు F1 గుమస్తా ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్కర్ల కార్యక్రమం అందరూ తెలియజేసేది, మన పట్టణంలో ఏ కార్యక్రమాన్నైనా సంతృప్తికరంగా ఏ రకమైనటువంటి ఆర్థిక వనరులు ఆర్థికమైన సమస్యలు లేకుండా పూర్తిగా చేయమని మన మంత్రివర్యులు గారు ఆదేశించి ఉన్నారు. దానికి ఆయన గారు సంతృప్తికరమైనటువంటి మన సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి దీన్ని పరిగణలో తీసుకొని మీకోసం అంటే వర్కర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా సంతృప్తికరంగా ఉద్యోగం చేయాలనే ఆదేశాలు ఇవాళ ఇచ్చారున్నారు. కాబట్టి మీ అందరూ దాన్ని ఉపయోగించుకోండి. మీ అందరూ కూడా సహకరించి పట్టణాభివృద్ధికి సహాయపడాల్సిందిగా కోరుచున్నాను. గ్లౌస్ కానీ షూస్ కానీ ఎక్కువ గమ్ షూస్ కానీ వేసుకోకుండా దిగేస్తున్నారు. సో అలాంటప్పుడు ఏమన్నా ఎలాంటి షార్ప్స్ కానీ ఏమైనా గార్మెంట్స్ అలాంటివి ఉంటే మీకు ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ అందరికీ గ్లౌస్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. సో ఇలాంటి ఇవన్నీ మీరు పక్కగా శానిటేషన్ చేసేటప్పుడు అవన్నీ వేసుకోండి. సో వేసుకోకపోతే రకరకాల డిసీజెస్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా అన్నీ ఉంటాయి. అవన్నీ మీకు ఈ కాలువల్లో దిగినప్పుడు కానీ సో ఏదన్నా ఎనీ టైప్ ఆఫ్ ఇంజరీ జరిగినప్పుడు ఆర్గానిజమ్స్ ఇప్పుడు మీ అందరికీ తెలుసు డ్రైనేజ్ సువేజ్లో ఎక్కువ ఆర్గానిజమ్స్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవన్నీ మీ బాడీలో ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని కంపల్సరీగా అందరూ గ్లౌస్ చేసుకోండి. సో పేర్ హ్యాండ్స్తో మీరు ఆ సువేజ్ అనేది కానీ వేస్ట్ అనేది కానీ పట్టుకోవద్దు. క్యాన్సర్ ఫ్రీ తెనాలికి డాక్టర్ శారద చేస్తున్న సేవలు అభినందనీయమని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. గురువారం కొత్తవంతెన వద్ద గల శారద హాస్పిటల్ నందు డాక్టర్ శారద ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పై నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమాన్ని తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాప్స్మియర్, అల్ట్రా స్కానింగ్, రక్త పరీక్షలు మహిళలకు ఉచితంగా నిర్వహించారు. కార్యక్రమంలో తెనాలి, కొల్లిపర మండలాల ఏపీఎంలు జయశ్రీ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆడవాళ్ళకి స్వయం కృషిగా ధైర్యం చెప్పి మీరు అన్ని టెస్టులు చేయించుకోవాలి. మనం ఏంటంటే లేని పరిస్థితులు ఉంటాయి కదా, ఆడవాళ్ళం ఏదో చేసుకున్నామని పిల్లల దగ్గర ఉండి లేక బాధపడతాము, చేసుకోలేమని మేడం గారు ఇంత కార్యక్రమం పాల్గొన్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కొంతమంది భయపడుతున్నారు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇలా డాక్టర్ చూస్తున్నారు అంటే భయపడాల్సిన అవసరం అనేది లేదు అసలు. సర్వైకల్ క్యాన్సర్ ఎలిమినేషన్ అండి, అంటే ఏదైతే మనం ఆపేయగలిగే క్యాన్సర్ తోటి ప్రతి 8 నిమిషాలకి ఒక మహిళ చనిపోతుందనే మాట మనం ఇండియాలో ప్రతిరోజు వింటూనే ఉన్నాము. ప్రత్యేకించి మా డాక్టర్స్ అందరికీ కూడా కొంత ఇంటిమేషన్ వస్తూ ఉంటుందండి. అంటే ఫలానా నెలలో ఇంతమంది క్యాన్సర్తో ఈ మహిళలు చనిపోయారు అని అలా విన్నప్పుడల్లా బాధేస్తూ ఉంటుంది. అది అయ్యో మనం ఆపేయగలిగే క్యాన్సరే కదా, ఎందుకని మనం చేయలేకపోయాము, మన వంతుగా మనం ఏం చేయలేకపోయాము అనేది మదనతోటి దీన్ని స్టార్ట్ చేయటం అనేది జరిగింది. దీనికి నేను చాలా కాలంగా మరి తెనాల్లో చేస్తూ ఉన్నాను. అంటే దీనికి గవర్నమెంట్ రీసోర్సెస్ కానీ సహకారం కూడా చాలా బాగా కావాల్సి వస్తుంది. ప్రత్యేకించి మాకు దాదాపు ఒక 5-6 నెలలుగా మరి మన తహసీల్దార్ గారు గోపాలకృష్ణ గారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా నిరంతరం ఆయన అంటే మా హెల్తే కాదండి మిగతా వాటి పట్ల కూడా ఆయన ఎవరికి ఎక్కడ ఏది అవసరమైనా నేను ఉన్నాను అని ఆయన చేయటం అనేది చూసి మా టీం అంతా కూడా వెళ్ళి ఆయన అప్రోచ్ చేయటం జరిగిందండి. సార్ మరి మేము ఇది చేసేదానికి ఇన్ కేసు డిటెక్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత వారు భయంతో ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళటం కానీ లేదు మిడిల్ మెన్ యొక్క దీనికి వాళ్ళు అట్రాక్ట్ అవటం కానీ జరుగుతుంది కదా, ఆ పాయింట్లో కూడా మనం చేయాలండి. అలాగే బాలికలకి 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు కనుక మనం హెచ్పివి టీకా లేదా క్యాన్సర్ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి వ్యాక్సిన్ వేయిస్తే కనుక
వారికి రాబోయే రోజుల్లో దాదాపు 6 రకాలైన క్యాన్సర్స్ని మనం ఆపేయగలమండి. ఎట్ అబౌట్ 25 lakhs ఉన్న ఒక ఇన్స్ట్రుమెంట్ మరి వాళ్ళకి స్కానింగ్స్ కానీ ఏమైనా చేస్తున్నారంటే మరి ఈ ఒక అద్భుతంగా నాకు ఎందుకో చాలా గొప్పగా అనిపిస్తుంది. ఈ ఏంటి అని ఆలోచిస్తే తెనాల్లో డాక్టర్ శారదా గారు లాంటి వాళ్ళు ఉన్నందుకు ఇది ఒక నిజంగానే తెనాలి ప్రజలు చేసుకున్న గొప్ప వరం. దీన్ని ప్రజల వైపు నుంచి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తే మరి ఈ రోజుల్లో ఏదైనా ఫ్రీగా చేస్తామంటే ఏంటో వీళ్ళకి ఎలా ఉందో, ఎందుకు వీళ్ళు ఫ్రీగా చేస్తున్నారు అనే థాట్ వస్తుంది. సొసైటీకి ఏదో చేయాలి అనే తాపత్రయం ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు, అందులో అనుమానం ఏం లేదు. మరి అలాంటి వారిలో ప్రథములు డాక్టర్ శారదా మేడం గారు నేను బలంగా నమ్ముతున్నాను. అందుకనే సుమారుగా నేను వచ్చిన దగ్గర నుంచి మేడం గారి యాక్టివిటీస్ అన్ని పరిశీలించి చూస్తున్న పరిస్థితుల రీత్యా మేడం గారు ఇంత బాగా చేస్తున్నప్పుడు ఏదో ఉడతలాగా ఎంతో కొంత మేడం గారి పక్కన ఉండాలి, నిలబడాలి, ఒక పుత్రుడిలాగా పక్క నుండి ఏదో ఇతోదికి సహాయం చేయాలని అనిపించింది. అందులో భాగంగానే నేను వారితో ఈ డిసీజ్ ఫ్రీ తెనాలి అనే కాన్సెప్ట్లో నేను కూడా భాగస్వామ్యం అయ్యాను. మహిళలు, పిల్లలు, వృద్ధులు వీళ్ళందరూ కూడా ఈ టెస్టులు చేయించుకోవాల్సిన ఆవశ్యకత నిజంగా గుర్తించాలి. దీంట్లో భాగంగానే పీడీ మేడం గారిని, డిఆర్డిఏ పీడీ గారిని అడిగితే వారి టీంని మొబిలైజ్ చేశారు. ఈరోజు మరి సుమారు 100 నుంచి 150 మంది దాకా ఇక్కడ మహిళలు వచ్చారు. వాళ్ళందరికీ టెస్టులు చేయడం జరిగింది ఫ్రీగా. ఈ టెస్టులు చేయడంతో పాటు ఏదైనా వాటిలో ఏదైనా డిటెక్ట్ చేస్తే ఆ డిటెక్ట్ చేసిన వాళ్ళని మరి గవర్నమెంట్ హాస్పిటల్కి రూట్ చేయడం కోసం ఒక నోడల్ ఏజెన్సీ లాగా ఉండాల్సిన అవసరం ఉందని అర్థమైంది. తెనాలి పురపాలక సంఘం పరిధిలోని 10వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో జరుగుతున్న ప్రత్యేక పారిశుధ్య పనులను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు పురపాలక సంఘం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏం లేదు మేడం. 10వ వార్డులో శానిటేషన్లో భాగంగా రావడం జరిగింది. ఇక్కడ వార్డులో వచ్చేసి కాలువలు అనేది కొంచెం పర్లేదు. అలాగే ఎక్కడైతే వాటం లేకుండా ఉంటుందో అదంతా ఆ సిల్ట్ తీపిస్తూ జరుగుతుంది. ఆ బండలు లేపి దాని కింద ఏమైనా ఉన్నాయా లేవో చూసుకుంటూ అది తీపిస్తూ జరుగుతుంది ఈ రోజున. అలానే ఈ వర్షాకాలం కాబట్టి పిచ్చి మొక్కలు పెరుగుతున్నాయి. అలానే ఈ ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు బాగా కంప్లైంట్ రావటం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎవరికి వాళ్ళు కొన్నారు, వదిలేస్తున్నారు. వాటి వల్ల పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఆ పక్కన వాళ్ళు మా ఇంటి పాములు వస్తున్నాయమ్మా, పురుగులు ఇలాంటివి వస్తున్నాయని చెప్పడం జరిగింది. దయచేసి స్థలం గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది స్థలాలు క్లీన్ చేసుకోవాలని కోరుతున్నాను. లేదంటే అది మేము క్లీన్ చేయించి మా మున్సిపాలిటీ బోర్డు పెట్టి పెనాల్టీ వేయాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. వర్షాకాలం మీరు కొంటున్నారు, వదిలేస్తున్నారు, ఎక్కడో ఉంటున్నారు, దానివల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో అక్కడ క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాను. రైల్వే స్టేషన్లో హాస్టల్ విద్యార్థులను గుర్తించిన కానిస్టేబుల్ వారిని హాస్టల్ వార్డెన్ కు అప్పగించిన వైనం గురువారం తెనాలిలో జరిగింది. వారంతా ముగ్గురు స్నేహితులు ఒకే హాస్టల్లో ఉంటున్నారు. హాస్టల్లో ఉదయం టిఫిన్ చేసి స్కూల్ కని బయలుదేరారు. కానీ వారు స్కూల్కు హాజరు కాలేదు. ఆ విషయం వార్డెన్ కు కూడా తెలియదు. కానీ వారు అనుమానాస్పదంగా రైల్వే స్టేషన్లో ఉండగా జీఆర్పీ కానిస్టేబుల్ గమనించి ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నారు. వెంటనే హాస్టల్ వార్డెన్ కు సమాచారం ఇచ్చి క్షేమంగా విద్యార్థులను అప్పగించారు. ఎస్ఐ వెంకటాద్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ కొలిపర మండలం దావులూరిపాలెంకు చెందిన ఎల్ కిషోర్ బాబు, వేమూరు మండలం వరహాపురం గ్రామానికి చెందిన నాయుడు అభిరామ్, రేపల్లె ఓల్డ్ టౌన్కు చెందిన ఏ జితేంద్ర దర్శన్ స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో ఉంటున్నారని, స్కూల్కు వెళ్లకుండా స్టేషన్ వైపు వచ్చినట్లు వెల్లడించారని వెంటనే వార్డెన్కు సమాచారం అందించి బాలురను అప్పగించినట్లు చెప్పారు. హాస్టల్ వార్డెన్ ఆదినారాయణ వివరణ కొరగా వారిలో 2 ఇంకా స్కూల్లో అడ్మిషన్ కాలేదని, హాస్టల్లో మాత్రం జాయిన్ అయ్యారని, చెప్పులు కొనుక్కునేందుకు ముగ్గురు స్టేషన్ సమీపంలోని షాప్కు వెళ్లి అక్కడి నుండి మంచినీళ్లు తాగేందుకు స్టేషన్లోకి వెళ్లగా పోలీసులు గమనించి తమకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. రైల్వే పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మా పిల్లలు జితేంద్ర దర్శన్ 8th క్లాసు, నాయుడు అభిరామ్ 7th క్లాసు, ఒక్క కిషోర్ 7th క్లాసు. వీళ్ళు ముగ్గురు కూడా హాస్టల్లో టిఫిన్ చేసి స్కూల్ కానీ బయలుదేరి
స్కూల్కి వెళ్ళకుండానే ఇటు రైల్వే స్టేషన్కి వచ్చారట. వస్తే ఎస్ఐ గారు మాకు కబురు పెట్టారు. నేను రైల్వే స్టేషన్కి వచ్చాను. వచ్చి ఆ పిల్లల్ని మాకు మంచిదంగా శుభ్రంగా చూశారు. మేము వచ్చేటప్పటికి చూసి మాకు అప్పచెప్పారు. మా పిల్లలు మాకు వచ్చినందుకు ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీస్ బృందాలు. రోడ్ల వెంబడి కొబ్బరి బోండాలు వేసే వారిపై కఠిన చర్యలు. పురపాలక సంఘ అధికారులు హెచ్చరిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.